ఆయన కొనుక్కోండి కదా. సరే, ఇది దీంట్లో రేషన్ షాప్ కి సంబంధించి ఆల్రెడీ సివిల్ సప్లైస్ వాళ్ళతో సంప్రదించడం జరిగింది. మీ ఖాళీలో 500 రేషన్ షాపులు 500 రేషన్ కార్డులు ఉంటే మీకు సపరేట్ మీరే ప్లేస్ ఇస్తే మేము దానికి రెంట్ పే చేసి ఒక డీలర్ అనేది మేము జీవో జారీ చేస్తాము. ఒకవేళ ఇక్కడ రేషన్ షాప్ కార్డు ఉండాలని ఇక్కడ అడ్రస్ లేకపోయినా పర్లేదు, మనం 500 జిరాక్స్ కనుక ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ మనకి ప్లేస్ అనేది ఇస్తే మనకి ఒక నెల 2 నెలలలో మనకి షాప్ ప్రొవైడ్ చేస్తానన్నారు. మరి కొత్త దాంట్లో కూడా చాలా వరకు LICWS ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ అర్హులు. లోయర్ ఇన్కమ్ 500 SFT వాళ్ళని అసలు ఎంక్వైరీ కూడా ఉండదు, ఖాళీలో ఉన్నారని అంటే వాళ్ళకి ఫిక్సింగ్ కాదు. నిజంగా ఎవరైనా రిజెక్ట్ అయ్యే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తే మేము మీ దగ్గర ఉండేసేసి వాళ్ళకి వెళ్ళి ఏమన్నా ప్రూఫ్స్ పరంగా కానీ వీళ్ళకి ఆల్రెడీ ఇంకొక దాంట్లో ఈ ఆధార్ కార్డు లింక్ అయి ఉండడం అలాంటివి ఉంటే తప్ప జనరల్ గా రిజెక్ట్ అవ్వదు. ఆ నలుగురిలో ఇంకొక రేషన్ కార్డులో లింక్ అయి ఉన్నారనుకోండి, సో అలాంటివి తప్ప మేజర్ అవ్వవు. ఇంకా మళ్ళీ వృద్ధులది పెన్షన్ అనేది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎవరన్నా ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే అలాంటివి నేను మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు అది ఇంటిమేషన్ ఇస్తే కొంతమంది పెద్దవాళ్ళు అడిగారు. వాళ్ళ పెన్షన్ కి కావాల్సింది ఇక్కడ ఉంటున్నట్టుగా మీ ప్లాట్ ది డీటెయిల్స్, తర్వాత ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఒక 3 ఫోటోలు. అవి నేను ఎప్పుడనేది మీకు చెప్తాను. 60 సంవత్సరాలు పైబడలేదు వృద్ధాప్య పెన్షన్ అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు పెంచింది. అంతకుముందు 2000 ఉండే, మేబీ 3000 5000 సంథింగ్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అది అప్లికేబుల్ అయ్యేలాగా 4000 ఎంత అనేది అప్లికేబుల్ అయ్యేలాగా ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ కూడా చేస్తాము. ఈ కుటీర పరిశ్రమకి సంబంధించింది మేము గతంలో కూడా అన్నాము. నేను కొంతమంది నాకు తెలిసిన డోనర్స్ వాళ్ళతో మాట్లాడితే మా వైఫ్ తోటే నేను మాట్లాడాను. తనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మహిళలందరికీ ఉచితంగా మనం కుట్టు మిషన్ నేర్పించాలని అంటే ఏంటి అని అంటే మనకు ఒక ప్లేస్ కావాలి. అంటే తన అవసరాలకి వాళ్ళ ఎంతైనా ఆటలు పేరు చేస్తారు. మీకు కొనుక్కునే వాళ్ళ నుంచి ఏమైనా పెడతారేమో. రెండో విషయం ఇక్కడ మనం ఇంట్లో ఒక రెంట్కి వస్తున్నారు, ఒక 1 year పీరియడ్ లో వచ్చేసి కార్పస్ పండుగ 3000 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ఒక 1000 రూపాయలు కార్పస్ పండుగ వసూలు చేస్తున్నాం. సో ఇవన్నీ చేయొచ్చు కాకుండా ఇప్పుడు ప్రతి దానికి జుట్టు పనులు, వాటర్ పనులు, ప్రతి దానికి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. అది కాదండి. నేనేం అవసరం 20 లక్షలు ఇక్కడ నాకంటే ఎక్కువ మిత్రులు 20 లక్షలు దాటుంది, 30 లక్షలు ఉంది. నీకు 20 లక్షలకు అమ్ముతావా? అది కాదు సార్, చెప్తానండి. ఇక్కడ బాలాజీ కష్టార్జితంగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు. అనుకోమని చెప్పండి కదా. ప్రతి బ్లాక్ కి ఒక 5 ఏం చేస్తామంటే నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క బ్లాక్ మేము వస్తాం 5. ఆ ఉన్న బ్లాక్ ఇన్ఛార్జ్ దాంట్లో ఉన్న వాళ్ళు వస్తే కార్నర్ దగ్గర నుంచి టెర్రస్ వరకు మిస్యూజ్ గా అబద్ధంగా పెట్టిన అన్ని ఒకటి నోట్ చేసేసుకొని వాళ్ళకి అందరికి చెప్తాము. ఎందుకంటే క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అడిషనల్ గా పెట్టుకున్న మొక్కల దగ్గర నుంచి ప్రతిదీ డిస్కస్ చేసి వాళ్ళకి చెప్తాం. మొక్కలు పెట్టుకుని కూడా ఎక్కువ పెడుతున్నారండి కొంతమంది. ఇంటర్నెట్ వచ్చి కారు రోజు డిస్టర్బెన్స్ కారు పెట్టుకున్నా కారు మా ఇంటి ముందు పెట్టుకుని ఉంటే కింద బాగా డిస్టర్బెన్స్. కంపల్సరీ పెట్టకుండా కారు చూస్తా అంటే ఒక్కరి నుంచి ప్రతి బ్లాక్ లో. ఇందాక ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ అనే ప్రాబ్లం ఉంది. మేబీ ఈ మధ్య కనుక ఉంటే అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారు. మనం ఇక్కడ మనకు ఒక 25,000 అనేది ఇక్కడ LICWS కార్పస్ ఫండ్ ఇచ్చేలా ఓన్లీ రిజిస్ట్రేషన్ కి బిఫోర్ దానికి అది వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు. బట్ మనం అందరు ఓనర్స్ కి మనం ఇంటిమేషన్ ఇస్తాం కాబట్టి వాళ్ళు కొనే పర్సన్ కు ముందే ఇంటిమేషన్ ఇస్తారు. ఇట్లా కొనాలని కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇక్కడ ఒక 25,000 ఉంటాయని. ఇది అంతే ఏంటంటే మనం ఇందాక ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయో అదొక సపరేట్ కార్పస్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. రెగ్యులర్ మనం మెయింటెనెన్స్ కాకుండా దాంట్లో ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీ మంత్ ఎంత ఏమేమి వచ్చాయని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఓకేనా జరిగింది. దీనిపైన బనయ్య గారు కానీ రకన్న కానీ లాస్ట్ లో ఇచ్చిన ఓకే, దాన్ని ఎలాగైనా అనేది మీరు ఎండింగ్ లో చెప్పిస్తే వివరణ అనేది నేను రిపోర్ట్. అయితే దీంట్లో మాకు వచ్చింది మాత్రం ఏంటంటే
కమ్యూనిటీ హాల్ ఏమో వాళ్ళు ఒక 3-4 మంత్స్ చేస్తారు, కంప్లీట్ ఇక్కడే వాడుకోరు. అది LIGWSకే ఇన్కమ్ అని అన్నారు. సిడిసి అడిగితే ఇందాక సురేష్ అడిగారు. నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే పాత బకాయిలు అనేది చంద్రబాబు గారిది ఇవన్నీ రకరకాలుగా ఉన్నా కూడా వాళ్ళు టోటల్ చిత్రపురికి మంత్లీ 25,000 పే చేస్తామని ఉన్నారంట. మిగిలిన దానికి 15,000 వదిలేసేసి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి LIGకి మేము నెలకు 10,000 అనేది మేము అనుకున్నాము. మీరు ఒక్కసారి బిజినెస్ అనేది చేద్దాం అనేది స్ట్రిక్ట్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది అంటే ఇళ్లలో చాలా బిజినెస్ చాలా మంది చాలా బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము మనకి కరెంటు వాటర్ అనేది మిస్యూజ్ కాకుండా మనకి పక్క సబ్సిడీకి అనేది బడ్డలు కాకుండా ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నల్ ఇప్పుడు ఇంట్లో కుట్టు మిషన్ కొట్టుకుంటారు, దానివల్ల మనకి నష్టం లేదు. వాళ్ళు నలుగురు వచ్చేసేసి వాళ్ళు చేసుకుంటారు. అలాంటి బిజినెస్ దానికి మనకి నష్టం లేదు. అదే అంతే. ఓన్లీ మనకి సంబంధించిన వాటర్ ని అంటే కామన్ ఎమ్యూనిటీస్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో అవి ఆపేస్తారు అంతే. డిపాజిట్ చేయండి. అదే. వేరే వాళ్ళు వచ్చి అదే. మళ్ళీ మీకు చెప్పండి. తినేసి నాకి సాఫ్ చేసేలాగా మాత్రం పెట్టకండి. కాంట్రవర్సీ లాగా మాట్లాడొద్దు. నేను చెప్తున్నాను మీ అభిప్రాయం డిపాజిట్ ఏంటంటే చేయండి అవి. మీ ఒక్కరిని కాదన్నా, మీకు అదేనా? చెప్తారు. చెప్పిన ఆయన అభిప్రాయం ఏంటంటే నేను అలాగే ఉంచుదాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. తీసేయాలండి, తీసేయండి. దానివల్ల ఉపయోగం లేదు. మనీకి మీరు 2 తర్వాత ఎట్లయితే దేనికి యూజ్ అవుతుందో అనేది మాత్రం ఒకటి. ఎప్పుడైతే అకౌంట్ పరంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు ప్రీవియస్ లక్ష కానీ అమ్మేయకండి. ఉండండి. మీ అభిప్రాయం చెప్పండి, నాకు తప్పలేదు. అక్కడే ఉంచుకుంటాం. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా మనం ఏదైనా 1 సంవత్సరం ఏదైతే వాడమో అది మళ్ళీ దాన్ని వాడడానికి రెనోవ్ చేయడానికి అది డబ్బులు కావాలి.